ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. అక్క శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నామక్క, శివలింగంతో పాటు శ్రీచక్రం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా పెట్టుకోవచ్చు. శివలింగాన్ని అభిషేకం రోజు చేస్తూ ఉంటాం కానీ శ్రీచక్రంకి అయితే కొన్ని నియమాలు అయితే ఉంటాయి. చాలా శక్తివంతమైనది కదా. మీరు నియమాలు పాటిస్తే తప్పకుండా శ్రీచక్రం అయితే ఇంట్లో పెట్టుకోండి. ఆ నియమాలు ఏంటంటే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే సూర్యోదయానికి ముందే లెగవాలి, చక్కగా అభిషేకం చేసి అమ్మవారికి ధూపం దీపం తప్పకుండా రోజువారీ మనము నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించాలి. ఇవన్నీ చేసుకోవాలి అంటే మీరు శ్రీచక్రం అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ మేము చేయలేమంటే చక్కగా ఏదైనా టెంపుల్లో శ్రీచక్రం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని మనం ఏదైనా మంత్రాలు చదువుకుంటే మనకు ఆ శక్తి అనేది కలుగుతుంది. కానీ మీరు ఇలాంటి సాహసాలు అయితే చెయ్యొద్దు. ఇంతవరకు మీ ఇంట్లో శ్రీచక్రం ఉంది, ఈ నియమాలన్నీ పాటించకపోతే చక్కగా వెళ్ళి ఏదైనా టెంపుల్లో ఇచ్చేయండి. అక్కడ ప్రతినిత్యం ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తారు కాబట్టి ఏమీ పర్వాలేదు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా నియమాలు అయితే పాటించాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా అయితే చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు మన ఛానల్లో కంటెంట్ ఉంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.